ఢిల్లీలో వైసీపీ ఎంపీలు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అన్నీ కూడా మేము మా విభజన చట్ట హామీలన్నీ కూడా మీరు నెరవేర్చాలని అడిగాం. స్టీల్ ప్లాంట్ గురించి కూడా మేము మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా మాట్లాడాం. ఇవన్నీ మేము మాట్లాడుతామంటే దాదాపు ఇప్పుడు 16 మంది తెలుగుదేశం ఎంపీలు ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని వ్యక్తిగతంగా మేము ఇవి మాట్లాడిన దానికి మమ్మల్ని తిట్టి మా పైన వ్యక్తిగతంగా మాట్లాడడం తప్పితే ఏ ఒక్క సమస్యన్నా వాళ్ళు గట్టిగా నిలదీశారని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. మీరు మమ్మల్ని తిట్టాలంటే ప్రజల డబ్బులతో ఫ్లైట్లో వచ్చి ప్రజల డబ్బులతో ఈరోజు జీతాలు మేము తీసుకొని ప్రజల డబ్బులతో మేము ఇక్కడ ఫ్రీగా ఇళ్ళల్లో ఉండి ఇక్కడికి వచ్చి ఒకరినొకరు తిట్టుకుంటే వేస్ట్ కదా అని చెప్పి కూడా మేము మాట్లాడుతున్నాం. మీరు తిట్టాలంటే అదేదో వ్యక్తిగత విమర్శలన్నీ కూడా మీరు విజయవాడలోనో గుంటూరు నుంచో మీ పార్టీ ఆఫీస్ నుంచి తిట్టండి. ఇక్కడ ఢిల్లీకి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రజల కోసం కలిసి పనిచేస్తాం. పార్లమెంట్ సాక్షిగా మేము చెప్పడం జరిగింది. పోలవరం గురించి మేము వెనకాల వచ్చేదాన్ని కూడా సిద్ధము. పోలవరం రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాలు పక్కన పెట్టి మీతో వస్తామని చెప్పి కూడా పార్లమెంట్లోనే నేనే మాట్లాడడం జరిగింది. మీతో వస్తాము, రాష్ట్రం నష్టపోకూడదు అని చెప్పి. మరి ఇంతగా ఉన్నప్పుడు అవన్నీ వదిలేసి వ్యక్తిగత విమర్శలు చేసే తప్పు కదా అని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. 16 మంది ఎంపీలే కాదు, ఈరోజు ప్రభుత్వమే మీ వల్ల నిలుస్తుంది అని చెప్తా ఉన్నారు. మళ్ళీ ఆ రిజల్ట్ ఆంధ్రాకు ఎక్కడ కనపడతా ఉంది? ఆ రిజల్ట్ కనపడాలి కదా. పోలవరం ప్రాజెక్టులో డబ్బులే తెచ్చుకోలేకపోతే ఇంకా మీరు ప్రభుత్వంలో ఉండి ఏం ఉపయోగం అని చెప్పి కూడా ఈరోజు మేము అడుగుతా ఉన్నాము. అదేవిధంగా తెలుగుదేశం ఎంపీలు కూడా చెప్పేది ఏమంటే, మీరు రాష్ట్ర ప్రయోజనాలకు మీరు మాట్లాడండి, ధైర్యంగా మీరు మీ గవర్నమెంట్లో మీ కూటమిలో ఉన్నారు, మీరు మాట్లాడాలని చెప్పి కూడా కోరుతాను. వ్యక్తిగతంగా మీరు